స్తోత్రము నిత్యపారాయణం చేస్తే మంచిది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉంది మ్యామ్? ఈ సంవత్సరం కుంభరాశి వారికి మూడు స్థానాల్లో ప్రవేశం జరగడము. గురువు 4వ స్థానము, 5వ స్థానం, 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ 4, 5 స్థానాల్లో ప్రవేశించడంలో 4వ స్థానంలో వచ్చేసరికి ఆదాయానికి మించిన వ్యయం ఉంటుంది. ఎక్కడో ఒక చోట వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేదా ఇల్లు ముందే తీసుకుని ఉంటారు. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఖాళీ అయిపోతూ ఉంటాయి, అంటే శాలరీ ఖాళీ అయిపోతూ ఉంటుంది. శాలరీ ఖాళీ అయిపోయేసరికి వీళ్ళ చేతిలో ఎప్పుడూ ఉండదు. ఏమైపోయిందో, ఇంత సంపాదన కూడా ఏమవుతుంది అని ఎప్పుడూ ఒక విధమైన చింతలో ఉంటారు. స్థానభ్రంశం ఉంటుంది. దీనివల్ల ఎప్పుడు ఊరికే వృధాగా తిరుగుతూ ఉంటారు. అఫీషియల్ ట్రిప్స్ బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ సమయంలో తిరుగుతూ ఉంటారు. దానివల్ల శారీరక శ్రమ దానివల్ల అధికమవుతుంది. సరైన సమయానికి తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ధననాశనం కూడా బాగా జరుగుతుంది. వెళ్తే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఇచ్చినా వీళ్ళకి కూడా కొంత ఖర్చు అవుతుంది కదా, అలాగా వీళ్ళకి ధననాశనం అవుతుంది. తర్వాత 5వ స్థానానికి గురువు రావడం వల్ల వీళ్ళకి ఏంటంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. మనోవాంఛ సిద్ధి కలుగుతుంది. దైవానుగ్రహ ప్రాప్తి లభిస్తుంది. అంటే ఇప్పటి వరకు వీళ్ళు ఏమైనా పూజలు చేస్తుంటే సంవత్సర కాలంలో ఏమీ జరగలేదు కదా, మనం కష్టంలో ఉన్నప్పుడు ఎక్కువగా పూజలు చేస్తాం. అవన్నీ ఇప్పుడు సిద్ధిస్తాయి అన్నమాట. సిద్ధించి వీళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి, కార్యానుకూలత, కీర్తి, ధన లాభము కలుగుతుంది. అందుకని ఈ వచ్చే 1 సంవత్సర కాలం వీరికి చాలా బాగుంది. 1 నెల కాలం 6వ స్థానంలో గురువు రావడం వల్ల మళ్ళీ ఉద్యోగ మార్పిడి, ఆపద, రాజశిక్ష, అగ్నిబాధ, చోరభయము, బంధుమిత్రులతో స్పర్ధలు ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శని వచ్చేసరికి వీళ్ళకి మీనరాశిలో వస్తాడు. 2వ రాశిలో సంచారము. ఇప్పుడైతే నెత్తి మీదే ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిలో ఉన్నారు వీళ్ళు. ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి రకరకాల ఈతి బాధలతోటి ఉంటారు వీళ్ళు. ఏదో ఒక దాంట్లో అవస్థలు పడుతూనే ఉంటారు. ఎంత పని చేసినా గుర్తింపు లభించదు. వేరే వాళ్ళు పని చేయకపోతే వీళ్ళతోటే పని చేయించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు చాలా సిన్సియర్ వర్కర్స్ ఉంటారు. వీళ్ళతో శుభ్రంగా దులిపేస్తూ ఉంటారు వీళ్ళని. అందుకని వీళ్ళే ఎక్కువగా కష్టపడుతూ కనిపిస్తూ ఉంటారు. అయినా గుర్తింపు ఉండదు. ధనహాని, దూషణలు, అనారోగ్యము, అలాగే కుటుంబ కలహాలు. కుటుంబంలో కూడా తల్లికి తండ్రికి సంబంధించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకని వీరికి ఈ 2వ స్థానంలో శని కూడా అంత శుభాన్ని ఇవ్వడు. అంటే ఇంకా ఏలినాటి శని అవ్వడం లేదు. ఇంకో 2.5 సంవత్సరాలు ఏలినాటి శని వీళ్ళకి ఉంటుంది. తర్వాత రాహు వచ్చేసరికి మీనరాశి సంచారము ప్రస్తుతం. తర్వాత నెత్తి మీదకే రాహు వస్తాడు 1వ స్థానంలోకి. 2వ స్థానంలో సంచరించడం వల్ల ఏంటంటే దుష్టులతో అకారణ కలహం. ఎవడు బాగాలేనే ఉంటాడు, నువ్వు ఏమన్నా ఒక మాట అని వీళ్ళు ముందే 2 మాటలు అనేస్తారు. అలా అనేసేస్తే ఏమవుతుందో ఎదుటివాడు కూడా ఏదో ఒకటి అంటాడుగా. అలాగే వీళ్ళకి అనవసరమైన కలహాలు వస్తూ ఉంటాయి. ప్రమాదము, కార్యవస్తు నష్టము, అనారోగ్యము కలుగుతుంది. తర్వాత వీళ్ళకి 1వ స్థానంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే అకారణ కలహాలతోటి, భార్యతోటి, భర్తతోటి, ఆడవాళ్ళు అయితే భర్తతోటి ఇలా శత్రువృద్ధిని పెంచుకుంటూ ఉంటారు. అందుకని వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఒక్క మాట మాట్లాడాలన్నా 100 సార్లు ఆలోచిస్తే చాలా మంచిది. అందువల్ల కష్టాలు, నష్టాలు తగ్గుతాయి. కేతువు కన్యారాశిలో ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే కేతువు 8వ స్థానంలో, సింహంలోకి వచ్చినప్పుడు 7వ స్థానంలోకి వస్తాడు. 8వ స్థానంలో ఉండడం వల్ల సడన్గా యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. 2 వీలర్ నడిపే వాళ్ళైతే చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్సిడెంట్స్ చాలా పెద్దవయ్యే అవకాశం ఉంటుంది. మృత్యువుని దగ్గరగా చూసి రావాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని ఆపదలు, స్వజన నష్టము, అలాగే ద్వేషాలు, నేరారోపణలు, నిష్ఠూరాలు, అవమానాలు ఇలాంటివన్నీ వీళ్ళకి బాగా నార్మల్గా జరిగిపోతాయి. చాలా నార్మల్గా ఈజీగా జరిగిపోతుంది. 7వ స్థానంలో సంచరించడం వల్ల వీళ్ళకి ఏంటంటే ప్రయాణము, మనోవేదన, ఏం చేసినా వీళ్ళకి ఎప్పుడు గుర్తింపు రాకపోయేసరికి కదా. ఎందుకు అంటున్నానంటే 7.5 ఏళ్ళ శని ఉండడం వల్ల గుర్తింపు లభించదు. లభించకపోవడం వల్ల వీళ్ళకి ఈ టైంకి వచ్చేసరికి 5 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. వెక్స్ అయిపోయి ఉంటారు. ఇంకా వీళ్ళకి చిన్న వాటికే ఒక విధమైన నిస్పృహ, నిరాశ వచ్చేస్తుంది అనమాట. ఇవి కాకుండా వ్యాధి, ఇలాంటి నిరాశ, నిస్పృహ వచ్చినప్పుడు వ్యాధి కలుగుతుంది. వ్యాధి, విపరీతమైన పీడ, చిన్న వాటికి భయాందోళనలు ఇలాంటివన్నీ కలుగుతాయి. పరిహారం వచ్చేసరికి వీళ్ళకి ఆంజనేయ స్వామి యొక్క బడబానల స్తోత్రాన్ని చేయడం, లేకపోతే నవగ్రహ ఆరాధన చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. వీళ్ళు దీన్ని బట్టి వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ఇది. కుంభరాశి వారికి ఈసారి ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి మీరు చెప్పేదాని ప్రకారం.